హలో ఫ్రెండ్స్, నేను హరీష్, మన రాజమండ్రి నుండి. ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చింది ఎందుకంటే ఒక మంచి చిన్న డివోషనల్ ట్రిప్తో. ఇప్పుడు మనం వెళ్ళే ట్రిప్ రాజమండ్రికి 25 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. అదేనండి మన నిడదవోలులో ఉన్న కోట సత్తమ్మ తల్లి టెంపుల్. ఇదిగోండి, మొత్తానికి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం మనం. ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారండి. ఈ గుడి ఎంట్రన్స్ అందమైన ఒక 9 అంతస్తుల గాలిగోపురంతో ఉంటుంది. ఈ అమ్మవారిని 11th సెంచరీలో వీరభద్ర చాణుక్య రాజు గారు ప్రతిష్ఠించారు. ఆయన ఎవరో కాదండి, రాణి రుద్రమదేవి గారి భర్త. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ప్రాంతంలో వచ్చిన వరదల వల్ల అమ్మవారు, ఆ గుడి కూడా నీటిపాలయ్యింది. మరలా 1936లో ఒక రైతు తన పొలాన్ని దున్నుతుండగా అమ్మవారు బయటపడ్డారు. ఇప్పటికి కూడా ఈ గుడికి ఆ రైతు వంశస్థులే ట్రస్టీలుగా ఉంటున్నారు. పెళ్లి కాని వాళ్ళు, పిల్లలు పుట్టిన వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటుంటారు. వాళ్ళ కోరికలు తీరేక నైవేద్యం పెట్టి మొక్కులు చెల్లించుకుంటుంటారు. చాలామంది మొక్కులు చెల్లించుకొని వాళ్ళ బంధుమిత్రులతో కలిసి అక్కడే భోజనం చేస్తుంటారు. ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి మంగళవారం మరియు ఆదివారం ఎక్కువగా వస్తుంటారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.